హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టుడేస్ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పన్నీర్ బటర్ మసాలా కర్రీ. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ అండ్ క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బోత్ సైడ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక 2 కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలా ఘాట్లు పెట్టుకున్న 3 టొమాటోస్, 5 to 6 రెడ్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు, ఒక 30 to 40 క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని సాఫ్ట్ పేస్ట్ చేసుకోవాలి. కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక ఆనియన్ యాడ్ చేసి దాంతోపాటు కరివేపాకు అండ్ 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ సాట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5 to 6 క్యాష్యూస్ యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న టొమాటో, ఆనియన్, క్యాష్యూ నట్స్ పేస్ట్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ పాటు కంప్లీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని దీనిలో యాడ్ చేసుకొని ఒక కప్ ఫ్రెష్ క్రీమ్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. చూశారు కదా ఎంత ఈజీగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ఇది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.